తిరుమల తిరుపతి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారైన శ్యామలరావు గారు నెయ్యిలో లోపాలున్నటువంటి నెయ్యిని వెనక్కి తిప్పి పంపాము, మేము దాన్ని వాడలేదు, స్వీకరించలేదు అని, ప్రసాదానికి దాన్ని వాడకుండానే వెనక్కి తిప్పి పంపించాము అని చెప్పని, అలాగే తిరుపతిలో ల్యాబ్ ఉంది, ల్యాబ్లో మేము పరీక్ష చేసి అటువంటి నెయ్యిని వెనక్కి పంపించాము, వాడలేదని చెప్పని ఈవో చెప్తున్నప్పటికీ కూడా దుర్మార్గంగా నారా చంద్రబాబు నాయుడు గారు దీంట్లో జంతువు కొవ్వు కలిసిందని, అలాగే వారి కుమారుడైన నారా లోకేష్ నాయుడు గారు మరొక అబద్ధాలు ఆడటంలో, అసత్యం ఆడటంలో మరొక 10 అడుగులు ముందుకేసి పంది కొవ్వు కలిసిందని చెప్పని ప్రసాదంలో నారా లోకేష్ మాట్లాడుతూ, అలాగే వెనకటికి పెద్దలు చెప్పిన సామెతగా దున్నపోతు ఈనిందని ఎవడో చెప్తే దూడను కట్టేయమని చెప్పని ఇంకొకటి దూడను కట్టేయడానికి పరిగెత్తిన చందాన ఈ తండ్రి కొడుకుల యొక్క దుర్మార్గపు మాటలని, దున్నపోతు ఈంతే దూడ కట్టేయడానికి ఎవడో పరిగెత్తినట్టుగా పవన్ కళ్యాణ్ గారు దాన్ని భుజానేసుకుని ఆ మాటను ప్రచారం చేయటం, వీళ్ళందరూ కలిసి ఉమ్మడిగా కూటమిగా చేసినటువంటి ఈ కూటమి పాపాన్ని ప్రక్షాళన చేసేదానికి సెప్టెంబర్ మాసం 28వ తారీఖున, అంటే ఈ నెల 28వ తారీఖున శనివారం తిరుమల వెంకటేశ్వర స్వామి వారి యొక్క పవిత్రతని వీళ్ళ ముగ్గురు కలిసి, కూటమంతా కలిసి అపవిత్రం చేసినటువంటి దౌర్భాగ్య పరిస్థితుల నుంచి వాళ్ళ పాపాలని క్షమించి వదిలేయమని, దానికి పరిహారం కోసం జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పిలుపు మేరకు ఈ శనివారం 28వ తారీఖున ప్రతి నియోజకవర్గంలో కూడా వివిధ దేవాలయాల్లో భక్తులు కానీ, ప్రజలు కానీ, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ ప్రతి ఒక్కరు కూడా ఆ రోజు ఈ కూటమిగా వీళ్ళు ఏర్పడి స్వామివారి పవిత్రతని ఈ రకంగా కిరాతకంగా పాపానికి ఒడిగట్టిన దాన్ని పరిహారం కోసం ప్రత్యేకమైన పూజలు నిర్వహించమని చెప్పని అందరినీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుకుంటున్నాం. వస్తున్నారు. ఇవి వినడానికే కష్టంగా ఉంది. ఇంకా భవిష్యత్తులో మీరు చేసినటువంటి పాపాలు ఎన్నెన్ని వెలుగులోకి వస్తాయో ఇవన్నీ ఎవరో తెచ్చేది కాదు, సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి ఇవన్నీ బయటికి తెస్తాడు. మీరు చేసినటువంటి పాపాలు ఆలస్యం అవుతుంది కానీ శిక్ష నుంచి మీరు ఎవరు కూడా తప్పించుకోలేరు. రేపు పొద్దున నిజంగా మీరు 28వ తారీఖున వెళ్తే మీ పార్టీ వాళ్ళకు కూడా ఆ లడ్డూని కొని ఇవ్వండి. వాళ్లే చెప్తారు ఈ లడ్డు ఎంత గుమగుమలాడుతోంది, మళ్ళీ ఆ పూర్వ వైభవం ఎట్లా వచ్చింది అనేటువంటిది. మీ పాలనకు మా పాలనకు రేపొద్దున మీ కార్యకర్తలే నిజాలు చెప్పేటువంటి పరిస్థితులు వస్తాయి. ఎందుకంటే వాళ్ళు కూడా చాలామంది దేవుణ్ణి నమ్మేవాళ్ళు ఉన్నారు, ఈ దేవుణ్ణి నమ్మేవాళ్ళు ఉన్నారు. మీకు నమ్మకం లేకపోవచ్చు, నేను మళ్ళీ చెప్తున్నా, మీకు నమ్మకం లేకపోవచ్చు. ఆ దేవదేవుణ్ణి నమ్మేటువంటి వాళ్ళు కోట్లాది మంది ఉన్నారు. వాళ్ళ మనోభావాలతో ఆడుకోవడం మానేయండి. ఇంకా మీకు వీలైతే చేసిన తప్పుకి బహిరంగంగా క్షమాపణ చెప్పండి. చెప్పలేకపోతే కనీసం మనసులో అయినా చెప్పుకుని ఇక అడుగు బయటకు పెట్టకండి. ఈ విషయంలో నోరు మెదపకండి. థ్యాంక్ యూ. కరెక్ట్. అంటే కొన్ని మినిట్స్లో రికార్డ్ అయినాయో లేదో తెలీదు. ఎందుకంటే టీటీడీ బోర్డు మెంబర్స్గా ఉన్న వాళ్ళు చాలామంది సంఘటన బయటకు వచ్చిన తర్వాత బాధపడుతూ చాలామంది మాట్లాడుతూ చెప్పినటువంటివి. ఈ పరిణామాలన్నీ జరుగుతున్న క్రమంలో
ఒక నార్త్ ఇండియాకు సంబంధించినటువంటి బోర్డు మెంబర్, అంటే వాళ్ళ పాలనలో చేసినటువంటి బోర్డు మెంబరే తన అభ్యంతరాన్ని లేవనెత్తాడు. ఇంత తక్కువకి ధరకి నెయ్యిని సరఫరా చేయడం ఎట్లా సాధ్యమవుతుంది? మీరు చెప్పినటువంటి వ్యక్తి చైర్మన్ ఇద్దరు కలిసి అదే సమావేశంలో బుల్డోజ్ చేశారు. అతన్ని బుల్డోజ్ చేశారు. మరి అతను ఏమొచ్చి చెప్పుకుంటాడు బయటికి? ఈ నిబంధనలు మార్చాను, ఫలానా మెంబర్ అడిగితే కాదని నేను అతన్ని నోరు మూయించానని చెప్పుకోగలడా? కాబట్టి అతను బయటికి రావట్లేదు. మాకు వ్యక్తులు ఎవరి మీద కూడా రాగద్వేషాలు ఉండవు. రాగద్వేషాలకు అతీతంగానే జరగాలని మేము కోరుకుంటాం. కానీ తప్పు చేసిన వాళ్ళు శిక్షించబడాలి. ఒకవైపు మాకు ధర్మం మీద నమ్మకం ఉండి దేవదేవుడి మీద నమ్మకం ఉన్న విషయాన్ని కొంచెంసేపు అక్కడ చాలామంది చెప్తారు తిరుపతిలో, మీరు తిరుపతిలో నువ్వు చేసావు, నీకే పర్టికులర్గా తెలిసి ఉంటుంది. స్వామివారికి అన్యాయం చేసిన వాళ్ళ పరిస్థితి ఎట్లుంటుంది అని అంటే, అన్నీ ఉంటాయి అక్కడ. స్వామిని మోసం చేసి సంపాదించుకున్న డబ్బు కూడా ఉంటుంది, కానీ అనుభవించడానికి ఆరోగ్యం ఉండదు, కాలు ఉండదు, చెయ్యి ఉండదు, తినటానికి సహకరించేటువంటి పరిస్థితి ఉండదు. అట్లా ఒక 20-30 ఎగ్జాంపుల్స్ చెప్పారు. సో ఆ దేవదేవుడు ఎప్పుడో స్వర్గంలోనో నరకంలోనో కాదు శిక్ష, ఇన్స్టెంట్ కర్మ లైఫ్లో అనేటువంటిది. చేసిన పాపాలకి ప్రతి ఒక్కరు కూడా పరిహారం చెల్లించాల్సిందే. ఎస్పెషలీ తిరుపతి వెంకటేశ్వర స్వామి దగ్గర ఆషామాషిగా ఉండదు అన్నటువంటి విషయం కూడా వీళ్ళకి గుర్తుపెట్టుకుంటే మంచిది. ఖచ్చితంగా ఇవాళ మేము చెప్పేది ఒకటే, తప్పు చేసిన వాళ్ళందరినీ కూడా ప్రజల ముందు నుంచోబెడతాం, చట్టం ముందు నుంచోబెడతాం.